ఏ మీ ఇంటికి వెళ్ళట్లేదా ఏంటి? నేను వెళ్ళట్లేదు. ఏ మీ వదిన ఉంది కదా అక్కడ. అక్కడ వేస్ట్ మొహంది ఉంటుంది కదా, దాని ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. అది ఎప్పుడైతే మా ఇంట్లో ఉండదో నేను అప్పుడే మా ఇంటికి పోయేస్తా. అలా అయితే నువ్వు మీ ఇంటికి ఎప్పుడు పోలేవులే, ఇక్కడే ఉండు. అయినా మీ వదినే కదా తను. ఎవరికి వదిన? నీకు చెప్పానా నాకు వదినని చెప్పి? మా అన్నకి పెళ్ళామేమో కానీ నాకు వదిన ఎప్పటికీ అవ్వదు. అదేంటి అలా అంటావు? అసలు అంత ప్రాబ్లం ఏంటి నాకు నీకు? అసలు అంటే ఆమె నచ్చదు. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాననుకో, వచ్చి మాట్లాడియదు. షాపింగ్కి ఆమె పాటికి ఆమె వెళ్ళిపోతుంది. దేనికి నన్ను పిలవదు. కనీసం నేను ఇంటికి వచ్చాను, ఏం తింటావు, ఏంటి, ఎలా ఉన్నావు, ఏంటి అని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ. నాకు అస్సలు నచ్చదు. నన్ను ఎవరైనా డామినేట్ చేశారంటే నాకు అస్సలు నచ్చదు. అలా అనుకుంటే నువ్వు మా చెల్లెల్ని ఏ రోజు పిలుచుకెళ్ళవే? నీ పాటికి నువ్వు వెళ్తావు. అసలు తను ఉన్నిందంటే షాపింగ్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడు. అసలు మా చెల్లెలతో ఎన్నిసార్లు మాట్లాడినావు, ఏమన్నా మీ గుర్తుందా చెల్లెలు నీకు? వచ్చాక ఒకసారి ఏమో మాట్లాడిచ్చుంటా, అది కూడా పెళ్ళైన కొత్తలో. అది ఫార్మాలిటీకి మాట్లాడిచ్చాను అంతే. మా చెల్లెలు నేను ఎన్నిసార్లు మాట్లాడిచుంటుంది? మీ చెల్లెలే వచ్చి మాట్లాడిస్తుంది. సరే, తను వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు వంట చేసుంటావు? వచ్చినప్పుడల్లా మీ చెల్లెలే వంట వండుతుంది. చూసావా, ఇది వదిన గారికి ఇచ్చే మర్యాద. తను ఏ రోజు నీ మీద పెత్తనం చేయాలని ఇంటికి వచ్చిండేదే కాదు. ఇంకా మాకు వెళ్ళేటప్పుడు చెప్తుంది వదిన్ని బాగా చూసుకోండి అని. తను కూడా నీలాంటి ఆడపిల్ల కదే, కానీ మీ వదిన ఎందుకు అలా చూస్తావు? ఏ నీకన్నా తక్కువ చదువుకునిందని చులకనా? చదువు తక్కువ ఉండొచ్చేమో, మంచి సంస్కారం ఉంది. హ్మ్, మీకు అవి అర్థం కాదులే. ఇలాంటి డామినేట్ గర్ల్కి అవన్నీ ఏం ఏమోలేండి, కనిపించవు. మీకు ఛాన్స్ ఇస్తే సూత్రాలు వల్లిస్తా ఉంటారు. నాకేనో ఓపిక లేదు, నేను వస్తా.